ఇంద్రనీల్ గారు, ఏదన్నా మైండ్ గేమ్ ఏమన్నా జరుగుతోందా? పవన్ కళ్యాణ్ గారు అత్యంత తెలివిగా వైఎస్ఆర్సీపీ వాళ్ళపైకి, అంటే చంద్రబాబు నాయుడు గారు పాలనలో జరుగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగంలో జరుగుతున్న ఈ అరాచకాలని వైఎస్ఆర్సీపీకి అంటగడుతూ మాట్లాడడం, వాళ్ళని రెచ్చగొట్టడం, తిరిగి వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే నేను దైవాంశ సంభూతుణ్ణి, నన్నే ఇలా మాట్లాడుతున్నారు అన్నంతగా వేషం వేసుకొని మళ్ళీ రోడ్డు మీదకు వచ్చేయడం ఏంటి? ఇదేమన్నా ఒక మైండ్ గేమ్ ఏంటి సార్? బేసికల్లీ పవన్ కళ్యాణ్ ఎలక్షన్ల ముందు కూడా కులభావనతో అన్నా ఉండండి అని పదే పదే కులాల ప్రస్తావన తెచ్చిన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్. అవును. సో కులభావనతో అన్నా నన్ను గెలిపించండి అని ప్రాధేయపడ్డారు. అలాగే ఆ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో తనకి మద్దతుగా నిలబడ్డారు. కూటమికి కూడా ఓటు వేశారు. కానీ ఎలక్షన్ల ముందు పరిస్థితి ఎలా ఉంది అంటే తమ సామాజిక వర్గానికి కూడా అధికారంలో భాగస్వామ్యం కావాలని కోరుకున్న వాళ్ళు ఓట్లేశారు, అధికారంలోకి తీసుకొచ్చుకున్నారు. తీసుకొచ్చుకున్న తర్వాత పదే పదే 15 సంవత్సరాలు చంద్రబాబు గారే సీఎంగా ఉంటారనే మాట అవనివ్వండి, లేదు కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవటం అవ్వచ్చు. సో ఆ సామాజిక వర్గంలో నుంచి కూడా వస్తున్న వ్యతిరేకత, అంటే జనసేన కార్యకర్తలను టీడీపీ వాళ్ళు పదే పదే హింసించటం, కొట్టడం, ఇలాంటి సందర్భాల్లో కూడా మాట్లాడలేకపోవటం అవ్వచ్చు. మాట్లాడలేకపోవడం ఒకటి, మనం తగ్గి ఉండాలి తప్పదు అని చెప్పటం ఒకటి. అదే అంత అవసరం ఏమొచ్చింది? అదే చెప్తాను చూడండి. ఇక్కడ మీరు కానీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. అధినాయకుడు ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ అన్ని కులాలు, అన్ని మతాల వారు ఓట్లేసే పరిస్థితి ఉన్న పార్టీ. సో దానికి ఒక కులం ముద్ర అయితే లేదు. అలాగే టీడీపీ పార్టీ అధినాయకుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు ఓట్లేసే పరిస్థితి ఉంది. కానీ జనసేనని కేవలం ఒక సామాజిక వర్గపు ఓట్లు మాత్రమే పడే స్థాయికి ఎందుకు వచ్చింది అంటే, ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి గైడెన్స్లో కేవలం ఆ ఓట్లను పోలరైజ్ చేయటానికి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం అవ్వచ్చు, తన పనితీరు అవటం కారణంగా ముందు రోజుల్లో కూడా మీరు చూడండి, కనీసం పీఆర్పీ పెట్టిన రోజుల్లో పీఆర్పీలో కూడా అన్ని మతాలు, అన్ని కులాలకి ప్రాతినిధ్యం సరిగా ఉండటం వల్ల వాళ్ళకి మంచి ఓటు పర్సంటేజ్ వచ్చింది. మొదటిసారి పోటీ చేసిన ఓన్లీ ఏపీ తీసుకున్న దాదాపు 25%, ఓవరాల్ తీస్తే 18% వచ్చినట్టుంది. అవును. కానీ జనసేన విషయానికి వచ్చేసరికి డే 0 నుంచి కేవలం కాపు సామాజిక వర్గపు ఓట్లను మాత్రమే ప్రభావితం చేయటం, రాష్ట్రమంతా కనీసం పర్యటనలు కూడా చేయకుండా 2024 ఎన్నికలకు ముందైతే వైజాగ్ నుంచి మచిలీపట్నం వరకే కేంద్రీకృతం అవటం వీళ్ళ పర్యటనలు. అక్కడ కూడా కులభావన కలిగి ఉండాలి అని పదే పదే మాట్లాడటం, ఎప్పుడు తన మీద విమర్శ చేసినా అది కాపు కులం మొత్తాన్ని విమర్శించినట్లు పోలరైజ్ చేసి ఆ ఓటు బ్యాంకుని పోనీయకుండా కాపాడుకోవాలనుకోవటం, ఇదంతా కూటమి యొక్క ఒక రాజకీయంగా ఒక స్ట్రాటజీ. కానీ ఈ రాజకీయ స్ట్రాటజీలో దెబ్బతింటుంది ఎవరు? ఒకటి జనసేన పార్టీ. అందులో చంద్రబాబు గారు చెప్పిన గైడెన్స్లో పనిచేయటం వలన పవన్ గారు ట్రాప్లో పడి తన పార్టీని తనే 5-6%కి రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారా, లేదు అసలు పార్టీ పెట్టినప్పుడు నుంచే తన గైడ్లైన్స్లోనే నడుచుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఉద్దేశపూర్వకంగానే కేవలం ఈ ఓట్లు ఉంటే చాలు అనే విధంగా నడుచుకుంటున్నారా అనేది ఇప్పుడు మొన్న ఎన్నికల్లో ప్రజలైతే ఆలోచించుకోవాలి. 10% కూడా లేదు కదా? లేదు సార్, సింగిల్ డిజిటే. అంతే, సింగిల్ డిజిట్లోనే ఓట్ షేర్ అంతే ఉంటుంది సార్. ఇప్పుడు ఆ సింగిల్ డిజిట్లో కూడా ఏంటి, కూటమి వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు కూడా వచ్చి ఉంటాయి. వీళ్ళు ఇండివిజువల్గా పోటీ చేస్తే ఇప్పటికి కూడా 5-6% ఓటింగే ఉంటుంది వాళ్ళకి. సో ఈ విధంగా కేవలం ఒక కులం మాత్రమే ఓట్లేసే పరిస్థితిలో రిస్ట్రిక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, కూటమిని కాపాడటం కోసం. ఇప్పుడు చూడండి, క్రెడిట్ వచ్చే ప్రతి చోటకి లోకేష్ గారు వెళ్తారు. మీకు విశాఖలో సమ్మిట్ నడిపినా, లేదు కొత్తగా ఒక ఐటీ కంపెనీ ఓపెనింగ్ ఉండా, పేరు వచ్చే ఏ సందర్భం ఉండా కూడా, అంటే చివరికి పేరు వచ్చే సందర్భం అంటే చిన్న ఓపెనింగ్స్ ఉన్నా కూడా పేరు వచ్చే సందర్భాలు ఉంటే లోకేష్ గారు వెళ్తారు. లోకేష్ గారికి పాజిటివ్ గా, ఈ ప్రభుత్వానికి కూటమికి పాజిటివ్ గా ఉన్న చోటంతా లోకేష్ గారు ఉంటారు. మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, మళ్ళీ లోకేష్ గారు కేవలం ఒక మంత్రి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో పార్టీకి అధ్యక్షుడు, 21 స్థానాలు కలిగిన వ్యక్తి, కూటమిని ఏర్పాటు చేసిన వాళ్ళు చెప్పుకునే మాటలో చెప్పాలంటే 100% స్ట్రైక్ రేట్ ఉన్న ఒకే ఒక పార్టీ ఆంధ్రప్రదేశ్, అంటే 2024 ఎలక్షన్ల దృష్టిలో ఉప ముఖ్యమంత్రి అయ్యుండి కూడా ఇతను ఎక్కడ వాడతారు? ఎక్కడైతే డ్యామేజ్ జరిగింది, ఎక్కడైతే తేలిపోయిందో కూటమి, అక్కడ డ్యామేజ్ కంట్రోల్ కోసం పవన్ పంపిస్తారు. అంటే మీకు వైజాగ్లో ముందు ఋషికొండ ప్యాలెస్ దగ్గరకు పంపుతారు, ప్యాలెస్ అని పదే పదే చెబుతారు, తర్వాత అటు విశాఖ అంటారు. ఇతనితో ఎలక్షన్ల ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడిస్తారు. కానీ వైజాగ్ పదే పదే వెళ్ళే పవన్ కళ్యాణ్ గారు అటు సైడ్ మాత్రం వెళ్ళరు.
అంటే మీరు ఉప్పాడ తీసుకోండి, రాజాపేట తీసుకోండి, లేదు గుళ్ళ దగ్గర అవ్వనండి, ఎక్కడైతే డ్యామేజ్ జరిగిద్దో ఆ డ్యామేజ్ కంట్రోల్ ట్రోలింగ్ బారిన పడతారని తెలిసిన కాడ కూడా జనసేన అధ్యక్షుడు మాత్రం పంపుతారు. అక్కడ లోకేష్ గారు ఎక్కడ వెళ్ళరు అలాంటి సందర్భాల్లో. ఎందుకు అంటే ఇలాంటి క్యారెక్టర్ పోషిస్తున్నారా పాలిటిక్స్ లో? స్ట్రాటజీతో వెళ్తున్నారు. వీళ్ళ ఐడియా ఏంటి, కంపల్సరీ ఇప్పుడు అక్కడ జరిగిన పాలసీ అవ్వచ్చు, అక్కడ విధానం అవ్వచ్చు, అక్కడ జరిగిన ఇష్యూ అవ్వచ్చు, దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కన్స్ట్రక్టివ్గా విమర్శించినా కూడా ఇతరేం చేస్తాడు, జనసేనను విమర్శిస్తున్నారు, కాపు సామాజిక వర్గపు ఎదుగుదలని ప్రశ్నిస్తున్నారు అనే విధంగా ఒక పోలరైజేషన్ ఆఫ్ ఓటు తెచ్చుకోవాలి, ఆ ప్రాంతం యొక్క మద్దతు తెచ్చుకోవాలి అని ఒక స్ట్రాటజికల్గా వెళ్తున్నారు. కానీ ఎన్ని రోజులు ఇలా నడుపుతారు? మీరు చెప్పిన హామీలు లేవు, మీరు నిలబడే మాట లేదు, ఏదైనా ఒక మాట చెబితే దాని మీద నిలబడే ప్రసక్తి లేదు. నిన్న మీటింగ్లో ఆయన ఏం మాట్లాడారు చూడండి, రైతుల గురించి చాలా గొప్పగా చెబుతారు. మోంతా తుఫాను వస్తే నష్టపరిహారం కేంద్ర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉచిత పంట బీమా తీసేశారు, తీసేశారు, రైతులకు తీరని అన్యాయం చేశారు. తర్వాత కనీసం కేంద్రం వచ్చి పరిశీలిస్తే రైతులకు జరిగిన నష్టం కంటే రోడ్లకు జరిగిన నష్టం ఎక్కువని ప్రకటించారు. అంటే ఏంటి, ఒకవేళ వాళ్ళు రెండిట్లో ఒకటి ఒప్పుకోవాలి, వైఎస్ఆర్సీపీ హయాంలో రోడ్లు బాగున్నాయని ఒప్పుకోవాలి, లేదు ఇది కేవలం మోంతా తుఫాన్లో రోడ్లు పాడైతే రోడ్లే అంత డ్యామేజ్ అయితే పంటలు పాడవలేదు అనేది ఎంత దారుణం అండి. అంటే రైతుల్ని అంతలా మోసం చేస్తూ సరే ఏదో కేంద్రం వచ్చింది, కేవలం కంటి తుడుపు చర్యగా రోడ్లకు ప్రకటించేది కూడా ప్రకటించలేదు, అంటే వీళ్ళు కన్సిడర్ చేయలేదు మన రాష్ట్ర ప్రభుత్వం, దాంట్లో వీళ్ళు అడగరు. సరే అదన్నా పూర్తిగా రైతులకు అందిందా అంటే అందలేదు. మళ్ళీ ప్రెస్లో ఏం మాట్లాడుతున్నారు, ఈరోజు నిన్న మీటింగ్ పెట్టి రైతుల గురించి చాలా గొప్పగా ధాన్యము సంక్రాంతి రైతులు లేనిది ఆడంది అన్నట్టు మాట్లాడతారు. పిఠాపురాన్ని ఇంతలా డెవలప్ చేస్తున్నాను, నేను ఇన్ని కోట్లు పెట్టి డెవలప్ చేస్తున్నా అన్నారు. చేస్తున్నారు ఓకే, 20 ఎకరాలు మీరు పిఠాపురం హైవేలో పిఠాపురం నియోజకవర్గంలో కొన్నారని కూడా వారం రోజుల క్రితమే కదా ఆంధ్రజ్యోతిలో రాశారు. అంటే కిట్కో ప్రోనా జరుగుతుందా అని మీకు అంత ఆస్తులు ఆల్ ఆఫ్ సడన్ ఎలా వచ్చేస్తున్నాయి? ఒక మంత్రిగా చేస్తున్నా మీకు అన్ని ఆస్తులు ఎలా వస్తున్నాయి అంటే ఏమంటారు, సినిమాలు చేస్తున్నాను, ఒక సినిమాకి 200 కోట్లు అయినా ఇస్తారు నాకు అన్నారు. మీ సినిమా ఏదైనా 100 కోట్లు చేసింది చూపిండి, నాకు 100 కోట్లు కలెక్షన్ చేసింది చూపిండి, నిర్మాతకి 100 కోట్లు వెనక్కి వచ్చింది ఒకటి చూపిండి, 100 కోట్లు కలెక్ట్ చేస్తే నిర్మాతకు 100 కోట్లు వచ్చినాయి, మేము ఇంత ట్యాక్స్ కట్టామని చూపిమనండి. ఒకవేళ లేదు చూపించగలిగితే నష్టపోలేదు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోలేదని చూపిండి. ఇవన్నీ ఏంటంటే ఒక చోట వచ్చిన కిట్కో ప్రో ఆస్తుల్ని బ్లాక్ అండ్ వైట్ చేసుకోవడానికి సినిమాలా, లేదు మీరు పిఠాపురంలో 20 ఎకరాలు కొనుక్కున్నారు కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారా? అమరావతిలో ఇప్పుడు ఆయన పంచాయతీ రాజుకు సంబంధించి ఇచ్చారంట కదా, ఏం సార్ అమరావతిలో కూడా లింగంనేని చాలా తక్కువకి ఇచ్చారంట కదా? ఇస్తారు సార్, ఫ్రీగానే ఇస్తారు, 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చారు, ఫ్రీగానే ఇస్తారు. నేనేమన్నా అంటే సార్ ఈ రోజున పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఉండారు, వీళ్ళు అనౌన్స్ చేసే అసలు ప్రాక్టికల్గా కళ్ళ ముందు చూడండి, గ్రామ సచివాలయాలు ఆల్మోస్ట్ 15,000 కడితే అయిన ఖర్చు ఎంత, వీళ్ళు చెప్పే బడ్జెట్లు కేవలం రోడ్లకో లేదు చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలకు దాన్ని డబుల్ ఉంటుంది అనమాట వీళ్ళు చెప్పే బడ్జెట్. అంటే ఏమైపోతుంది ఈ డబ్బు అంతా? గేదెల తొట్టెలు అంటే గేదెలు అంటే పశువులకి వాటర్ కోసం పెట్టే తొట్టెలకి వీళ్ళు వేసే బడ్జెట్, శాంక్షన్ చేసే బడ్జెట్ 10,000 కోట్లు లాగా ఉంటుంది. వీళ్ళు గ్రామ సచివాలయాలకి ఖర్చు అంటే ఆల్మోస్ట్ 15,000 గ్రామ సచివాలయాల కేసు కంటే ఘోరంగా ఉంది కదా సార్. ఎవరు మాట్లాడతారు సార్, ఎవరు మాట్లాడతారు? ఇది మాట్లాడేలోపు డైవర్షన్ పాలిటిక్స్, ఏదో ఒక ఇష్యూ మాట్లాడేలోపు డైవర్షన్ పాలిటిక్స్. ఒక 1 వీక్ బ్యాక్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఆకురౌడీలు అంటూ మాట్లాడతారు. ఎలక్షన్స్ ముందు అయితే నా కొడకల్లారా అని మాట్లాడతారు, చెప్పు చూపిస్తారు. అంటే ఇదేంటి, ముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఆయన ఏం చెబుతారు, బూతులు వాళ్ళు చూడండి బూతులు తిడుతున్నారు, నేను నా చేతలు చాలా కఠినంగా ఉంటాయి. ఫస్ట్ మీరు కదా మారాలి, ఒక పార్టీ నాయకుడిగా ఒక ప్రభుత్వ కల్పిస్తారు, ఒక అభూత కల్పన సృష్టిస్తూ వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళు కొడుతున్నారు, నన్ను చంపడానికి వస్తున్నారు, గోర్లు గీకడానికి వస్తున్నారు, అక్కడ రహస్యంగా ఒకటి తిరుగుతున్నాడు, ఇవన్నీ ఆయనే కదా సృష్టించినవి, ఆయనే సృష్టిస్తాడు సార్. అదే నేనేమన్నానంటే ఇక్కడ ప్రజలకు కన్నా కనీసం విచక్షణ ఉండాలి కదా, మనం ఎవరి మాట వింటున్నాం, ఏం చెబుతున్నారు, ఒక మాట మీద నిలబడలేని వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు, ఆ విచక్షణ ప్రజలు కోల్పోతున్నారా అనే అనుమానం ఈ రోజున వస్తుందన్నమాట. ఆయన ఏం చెప్పారు, ఒక 1 వీక్ ముందు మీటింగ్లో కూడా ఆకురౌడీలు ఇలా మాట్లాడిన దాంట్లో 2017 ఆ సమయంలో భీమవరం వెళ్ళారంట. భీమవరం వెళ్తే బొమ్మిడి నాయి గారు వాళ్ళ నాయకుడే, వాళ్ళ ఇంటికి వెళ్తేనంట వాటర్ అంట కంటామినేట్ అయి పచ్చగా ఉన్నాయి అంట. ఆ రోజు నుంచి ప్రశ్నిస్తున్నారంట. ఆ రోజు అధికారంలో ఉంది ఎవరు సార్?
ఆ. చంద్రబాబు గారు కదా, ఆ. వైఎస్ఆర్సీపీ అధికారంలో అప్పుడు రాలేదు కదా. ఆ. అంటే ఆయన మీటింగ్లో ఏం మాట్లాడుతున్నారో తనకన్నా తెలియాలి. అతను ఏమంటారు, మా వాళ్ళని కొడుతున్నారు అంటారు. ఏది ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఒక కోడిని కొత్తేనో ఒక పోస్టు పెడితే అరెస్ట్ చేస్తుంట వైసీపీ వాళ్ళని. వైసీపీ వాళ్ళు వచ్చి జనసేన కార్యకర్తలను కొట్టే పరిస్థితి ఉంది అంటే ప్రజలన్నా నమ్ముతారా సార్? నమ్ముతారా? వాళ్ళ పేపర్లోనే ఏం రాస్తున్నారు, టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళని కొడుతున్నారని రాస్తున్నారు. జనసేన వాళ్ళు ఈయన్ని పబ్లిక్గా ఈయన ఏదైనా మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే అక్కడ అడగాలని ప్రయత్నించినా కూడా ఇతను సస్పెండ్ చేసేయండి, అతని దగ్గర మైక్ లాక్కోండి, ఈ విధంగా వ్యవహరిస్తారు. అంటే మిమ్మల్ని మీ వాళ్ళని కొడుతున్నది టీడీపీ వాళ్ళు కాళ్ళు పట్టించుకుంటున్నారు సార్. ఈయన ఏమంటాడు, కాళ్ళ మీద పడి దండం పెట్టి ఆకు రౌడీలు వాళ్ళ కాళ్ళు కీళ్ళు తీసేస్తాను. కాకపోతే సార్ వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం నుంచి కింద క్యాడర్ వరకు వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. పవన్ కళ్యాణ్ కేవలం పోలరైజేషన్ ఆఫ్ ఓటు కోసం రెచ్చగొట్టి తిట్టించుకోవడానికి ప్రయత్నించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాడు అని వాళ్ళకి అర్థమైన తర్వాత ఎంతలా మాట్లాడుతున్నా కూడా ఈ మధ్య వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఏమవుతుంది అంటే ఎప్పుడైతే పట్టించుకోవట్లేదో అటుపక్కేమో కూటమిలో టీడీపీ వాళ్ళు పట్టించుకోవట్లా, ఉప ముఖ్యమంత్రి అనేది కూడా ఆయన లెక్క చేయట్లా. ఈయన ఏదేదో స్టేట్మెంట్ ఎత్తాడు, సీజ్ ద షిప్ అంటే అది వెళ్ళిపోతుంది, డిఎస్పీ గురించి ఏదైనా మాట్లాడితే ప్రమోషన్ వస్తుంది. అంటే ఈయన ఏది మాట్లాడితే దానికి యాంటీగా వాళ్ళు వ్యవహరించి నీ స్థాయి ఇది అని చూపిస్తారు. అటు కూటమి వాళ్ళు పట్టించుకోరు, ఇటు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా పట్టించుకోబోతుంటే ఐడెంటిటీ క్రిసిస్ వచ్చి ఇంకా ఇలాగే కొన్ని రోజులు ఐడెంటిటీ క్రిసిస్ వస్తే మళ్ళీ దారుణమైన బూతులు మాట్లాడినా మనం ఆశ్చర్యపోతున్నాం సార్.